మన సనాతన హిందూ ధర్మం ప్రకారం సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రధాన ఆరాధ్య దైవాలు. త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవులు త్రిశక్తులుగా పూజించబడుతున్నారు. వీరిలో బ్రహ్మదేవేరి సరస్వతీదేవి చదువుల తల్లి, జ్ఞానప్రదాత. ఈ తల్లి మనకు వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటినీ ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారు హంసవాహినిగా వీణాపాణి అయి విరాజిల్లుతున్నది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాలలో సరస్వతీదేవి ఒకటి. ఆ మాత కేవలం చదువులకే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తుంది. ఇక లక్ష్మీదేవి ప్రతి హిందువు గుండె చప్పుడనే చెప్పాలి. అందరూ లక్ష్మీ అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తారు. సిరులనిచ్చే ఈ అమ్మ విష్ణు భగవానుని భార్య. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి 2 చేతులతో పుష్పాలను పట్టుకొని 2 చేతులలో బంగారు నాణాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమెకు అనేక రూపాలు ఉన్నాయి. స్థితికర్త అయిన విష్ణుమూర్తితో పాటు రకరకాల అవతారాలను ఎత్తి భూమిపై అవతరించిన స్త్రీ శక్తి. మన పురాణాల ప్రకారం భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతన్ని వివాహం చేసుకుంటుంది. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పాటించి ఆ దేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి రోజు కూడా ఆ తల్లికి ప్రత్యేక పూజలు అవలంబిస్తారు. సంపద, ఐశ్వర్యానికి దేవత అయిన ఈ తల్లి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తూ ఉంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని ఇల్లాలే పార్వతీదేవి. హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత, చెడుని నాశనం చేసే శక్తిగా, సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరిగా, సంతాన ప్రదాయనిగా కీర్తించబడుతుంది. ఈ తల్లి సహజంగా బంగారు, పసుపు చర్మంతో ఎరుపు వస్త్రములను ధరించి ఉంటుంది. మనిషి మనుగడకు అవసరమైన శక్తిని, ప్రాణాధార శక్తికి మూలం ఈ తల్లిగా భావిస్తారు. పురాణాల ప్రకారం త్రిశక్తులలో సరస్వతి, లక్ష్మీదేవులు ఎల్లప్పుడూ శాంతి స్వరూపులు. కానీ పార్వతీదేవి స్త్రీ శక్తి. ఎందరో రాక్షసులను సంహరించి పూజలందుకుంటుంది. ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో జరుపుకునే దసరా పండుగ ఈ అమ్మ శక్తిని తెలియజేస్తుంది. మహిషాసురమర్దినిగా, కనకదుర్గగా పూజలందుకుంటుంది. నిత్య జీవితంలో మనిషి నడవాలన్నా, పని చేయాలన్నా, మనుగడ సాగించాలన్నా శక్తి అవసరం. ఆ శక్తికి మూలాధారం పార్వతిగా భావిస్తే, మనిషిని నడిపించే ధనానికి మూలాధారం లక్ష్మీదేవిగా భావిస్తే, మనిషి బుద్ధికి, విజ్ఞతకు, తెలివికి మూలాధారం సరస్వతీదేవి. ముగ్గురిలో ఎవరు లేకపోయినా మనిషి మనుగడ చాలా కష్టతరమనే చెప్పాలి. మరి అటువంటి త్రిశక్తుల నుంచి ఉద్భవించిన అద్భుతమైన మహిమాన్విత మహామంత్రం గురించి ఒక చిన్న కథ ప్రచారంలో ఉన్నది. ఈ కథను విన్నవారికి జన్మ జన్మలకు కష్టాలు, దారిద్ర్యం దరిచేరవు. విద్య, అభివృద్ధి, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు లోటు ఉండదని పురాణ వాక్యం. ఆ కథ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోలోని సమాచారం జ్ఞానవర్ధకంగా ఉంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతినిత్యం ఈ మంత్రాన్ని పఠించి ఆ త్రిశక్తుల అనుగ్రహానికి పాత్రులు కండి. శంఖచక్ర గదాధరుడే పాలసముద్రంపై శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు పవలించి ఉండగా లక్ష్మీదేవి ఆయనకి పాదసేవ చేస్తూ ఉన్నది. అదే సమయంలో పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వేంచేస్తారు. వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలు ఒత్తటం మాపి శేషపాన్పును దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది. కుశల ప్రశ్నల అనంతరం ముగ్గురూ కలిసి వన విహారానికి బయలుదేరుతారు. త్రిశక్తులు ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి చేరుకొని ఓ చంద్రకాంత శిలపై ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. భూలోక విశేషాలను చర్చించుకుంటూ ఉన్నారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు అటువైపుగా రావడం చూస్తారు. నారదుడు వీరిని చూసి, ఆహా, ముగ్గురమ్మల దర్శనం ఒక్కచోటనే దొరికినది. ఆడవారు ఒకచోట చేరారంటే
లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు కదా. మరి ఈ తల్లులు మామూలు స్త్రీలు కాదే, త్రిమూర్తుల భార్యలు. వీరు దేని గురించి చర్చించుకుంటూ ఉన్నారు? ఏది ఏమైనా ఈరోజు నాకు కావలసినంత కాలక్షేపం దొరికింది. ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి నా భుక్తాయాసాన్ని శాంతపరుచుకోవాలి అని అనుకుంటాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరిస్తాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు అడిగి భూలోక విశేషాలు ఏమిటి నారదా అని అడుగుతారు. ఇది విని నారదుడు, ముగ్గురమ్మల దర్శనం ఒకేసారి కలిగినది. ఈరోజు చాలా మంచి రోజు. నేను అనుకున్న కార్యాలన్నీ ఇక దిగ్విజయంగా జరుగుతాయి. అమ్మలారా, మీ ముగ్గురు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల భార్యలు, పూజనీయులు, సకల జనులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప? ఈ సందేహం నాది కాదు తల్లి. భూలోకంలో చాలామంది ఈ విషయంలో తర్జన భర్జన పడుతుంటే విని వచ్చాను. అందులకే మీకు విన్నవించుకుంటున్నాను. ఇది విన్న నాకు కూడా ఈ సందేహం మొదలైనది. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడుగుతాడు. దానితో జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి లక్ష్మీ పార్వతుల వైపు చిరుమందహాసంతో చూస్తూ నారదుని చూసి, నారదా, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ మేము ముగ్గురము చెప్పిన 3 ప్రదేశాలకు వెళ్ళు. అక్కడున్న మా భక్తులను పరీక్షించి మేము చెప్పిన ఈ మంత్రాన్ని వారికి ఉపదేశించు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్ప అనే విషయం నీకే అర్థమవుతుంది అని చెప్తారు. సరస్వతీదేవి నారదునితో, నారదా, భూలోకంలోని మహాబలిపురానికి వెళ్ళు. అచ్చట గురుకులంలో జ్ఞాననాథుడు అనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఈ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చెయ్యి. అక్కడ జరిగే అద్భుతాన్ని చూడు అని చెప్తుంది. అదేవిధంగా పార్వతీ లక్ష్మీదేవులు కూడా నారదునికి వెళ్ళవలసిన ప్రదేశాలను, చెప్పవలసిన మంత్రాన్ని ఉపదేశిస్తారు. నారదుడు ముగ్గురమ్మల ఆజ్ఞను తీసుకొని భూలోకానికి పయనమవుతాడు. ముందుగా సరస్వతీదేవి చెప్పిన మహాబలిపురానికి చేరుకుంటాడు. పండితుని వేషధారుడై జ్ఞాననాథుడి బంధువుగా జ్ఞాననాథుడి గురుకులానికి చేరుకుంటాడు. గురువును కలిసి తాను జ్ఞాననాథుడి దూరపు బంధువునని, తనని కలవాలని వచ్చానని చెప్పగా ఆ గురువు పండితుని వేషంలో ఉన్న నారదునితో, మీరు మహాపండితుల వలె ఉన్నారు. మిమ్మల్ని చూస్తే దివ్య తేజస్సుతో బహుముఖ ప్రజ్ఞాశాలి వలె కనపడుతున్నారు. మరి మీ ఇంట ఇటువంటి అల్పబుద్ధిశాలి అయిన ఈ జ్ఞానానందుడు ఎలా జన్మించాడు? పొట్టకోస్తే ఒక్క అక్షరం ముక్క కూడా రాదు ఈ బడుద్దాయికి. పేరు జ్ఞాననాథుడే కానీ జ్ఞానమే లేని అజ్ఞాని. ఎంతో ప్రయత్నించి విసిగిపోయాను. ఇక లాభం లేదని పశువులను మేపవలసిందిగా పంపాను. ఆ కొండలలో ఉన్నాడు, వెళ్ళి కలవండి అని చెప్పి నారదుని అతని దగ్గరికి పంపిస్తాడు. నారదుడు ఆ బాలుణ్ణి కలవగా ఆ బాలుడు, నాకు ఎంత చదివినది గుర్తుండదని, తాను గురువు చెప్పిన పాఠాలను ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అవి తనకు కుదరని పని అని చెప్పి నారదుని పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు. నారదుడు ఆ బాలుని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. నువ్వు ముందుగా వెళ్ళి ఈ పవిత్రమైన ఈ నదిలో స్నానం చేసి శుచి అయి రమ్మనగా ఆ బాలుడు అలాగే చేశాడు. ఇక నారదుడు బాలుని చెవిలో సరస్వతీదేవి చెప్పిన మంత్రాన్ని 3 సార్లు మంత్రోపదేశం చేసి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపం చెయ్యమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన ఆ బాలుని గురువు చెంతకు తీసుకువెళ్ళి, గురుదేవా, మీరు ఇతనికి ఏ వేదమైనా శాస్త్రమైనా నేర్పించి వెంటనే దానికి సంబంధించిన ప్రశ్నలను వేయండి, చెప్పగలడేమో చూడండి అని చెప్పగా వెంటనే గురువు ముందుగా సులభమైన శాస్త్రాన్ని చెప్పి ప్రశ్నలు అడగగా గురువు చెప్పని విషయాలను కూడా చేర్చి ఎంతో విపులంగా స్పష్టంగా సమాధానాలను ఇవ్వసాగాడు ఆ శిష్యుడు. అది చూసిన గురువు ఇలా లాభం లేదనుకొని చాలా కష్టతరమైన శ్లోకాలను పఠించాడు.
వెంటనే జ్ఞానానందుడు ఆ శ్లోకాన్ని తిరిగి చెప్పటమే కాక దాని తాత్పర్యాన్ని, అందులో నిగడీకృతమైన మర్మాన్ని కూడా వ్యక్తీకరించాడు. ఇది చూసి గురువు నారదుల వారు ఎంతో ఆశ్చర్యచకితులైనారు. నారదుడు గురువు దగ్గర సెలవు తీసుకుని అచ్చటి నుండి బయలుదేరాడు. నారదుడు మనసులోనే, ఏమీ ఆశ్చర్యం, ఎంతో శక్తి కలది ఈ మంత్రం. 108 సార్లు ఈ మంత్రాన్ని నిష్ఠగా జపించిన మాత్రం చేత ఆ బాలుని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతుడైనాడు. కష్టతరమైన శ్లోకాలను అనర్గళంగా తప్పులు లేకుండా మాట్లాడగలిగాడు. వాక్పటుత్వంతో పాటు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు అనుకుంటూ పార్వతీదేవి చెప్పిన కావేరీ నది ఒడ్డున ఉన్న శక్తిపురం అనే ఊరికి బయలుదేరాడు. అక్కడ పార్వతీదేవి చెప్పిన గౌరమ్మ ఇంటికి వెళ్తాడు. ఆ తల్లి సంతానం లేదన్న దుఃఖంతో ఆత్మహత్యం చేసుకోవడానికి బావిలోకి దూకేందుకై సిద్ధంగా ఉంటుంది. వెంటనే నారదుడు ఆమెను వారించి, తల్లి, నీ కష్టం ఏమిటి? ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని భర్త లేని సమయంలో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నావు అని అడగగా, స్వామి, నా పేరు గౌరమ్మ. నాకు వివాహమై 8 సంవత్సరాలు అయినను సంతానం కలగలేదు. దానితో నా భర్తకు తిరిగి వివాహం చెయ్యవలెనని మా అత్త మామలు చూస్తూ ఉన్నారు అని వాపోతుంది. ఇక నారదుడు ఈమెకి పార్వతీదేవి చెప్పిన మంత్రాన్ని 3 సార్లు ఆమె చెవిలో చెప్పి 108 సార్లు జపించమని చెప్పగా ఆ గౌరమ్మ అలాగే చేస్తుంది. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి ఆ తల్లి గర్భం దాల్చుతుంది. నారదుడు ఆ గౌరమ్మని ఆశీర్వదించి అచటి నుంచి లక్ష్మీదేవి చెప్పిన గోదావరి ఒడ్డున ఉన్న లక్ష్మీపురం అనే గ్రామానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఈ మంత్రాన్ని జపించిన మాత్రం చేతనే ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేని ఆ స్త్రీకి సంతాన భాగ్యం కలిగించగల ఈ మంత్రం ఎంతో గొప్పది అనుకుంటూ నారదుడు లక్ష్మీపురానికి చేరుకున్నాడు. గోదావరి ఒడ్డున తాటాకుల ఇళ్లలో ఉన్న సుధాముడు అనే పేద పండితుణ్ణి కలుస్తాడు. ఆ పండితుడు పేదవాడే అయినా దానశీలి, ధర్మాత్ముడు. తన దగ్గరికి వచ్చి ఏది యాచించినా ఉన్నంతలో వారిని సంతృప్తిపరిచే సద్గుణవంతుడు. నారదుడు మారు వేషంలో ఓ సాధువులా మారి అతని గుడిసెకి వెళ్తాడు. వెళ్ళి ఆ సుధాముడితో, బ్రాహ్మణోత్తమ, దేహి దేహి అని అడగగా ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆ సాధువుకి మర్యాదలు చేసి కూర్చుండబెడతాడు. ఆ సాధువు, బహుదూరం నుంచి ఇచ్చటికి వచ్చాను. బాగా ఆకలిగా ఉన్నది. నాకు భోజనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతాడు. సుధాముడు ఆ సాధువుతో, మునివర్య, నేను కఠిన పేదవాడిని. నేను మీకు పంచభక్ష పరవాన్నాలను వడ్డించవలెనని ఉన్నా నాకు ఆ భాగ్యము లేదు. నేను మీకు బియ్యపు గంజిని మాత్రమే సమర్పించగలను అని బియ్యపు గంజిని నారదుల వారికి వినయపూర్వకంగా బహుప్రీతితో సమర్పిస్తాడు. నారదుడు దాన్ని భుజించిన పిదప ఆ సుధాముడితో, బహుబాగున్నది నీ గంజిజావా, అమృతము వలె ఉన్నది. నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నీవు స్నానమాచరించి శుచిగా 108 సార్లు జపించు. అంతా శుభం జరుగుతుంది అని చెప్పి లక్ష్మీదేవి చెప్పిన మంత్రాన్ని 3 సార్లు సుధాముడి చెవిలో ఉపదేశిస్తాడు. సుధాముడు నారదుడు చెప్పిన విధంగా ఆ మంత్రాన్ని 108 సార్లు జపించిన వెంటనే అతని ఒంటిపై చిరిగిన వస్త్రాలు పట్టు పీతాంబరాలుగా మారిపోయాయి. అతని పూర్వగుడిస ధనకనక వస్తు వాహనాలతో ఇంద్రభవనంలా మారిపోయింది. అతని మెడలో బంగారు గొలుసులు, అతని చేతులకు వజ్రపు ఉంగరాలతో అపర కుబేరుడిగా మారిపోయాడు ఆ సుధాముడు. ఇది చూసిన నారదుడు అమిత ఆశ్చర్యచకితుడైనాడు. వెంటనే ముగ్గురమ్మలు కొలువై ఉన్న ఉద్యానవనానికి చేరతాడు. నారదుడు ఆ త్రిశక్తులకి జరిగినదంతా వివరంగా చెప్పి, త్రిశక్తులారా, మీ ముగ్గురు ఇచ్చినది ఒకే మంత్రం. ఒకే ఒక ఆ మంత్రాన్ని పఠించిన మాత్రం చేత ఓ అజ్ఞానికి సరస్వతీ కటాక్షం కలిగి అపరజ్ఞాని అయినాడు, సరస్వతీ పుత్రుడైనాడు. అదే మంత్రాన్ని పఠించిన ఓ స్త్రీమూర్తికి, సౌభాగ్యవతికి పార్వతీ కటాక్షం కలిగి సంతానవతి అయినది, తన జన్మను సార్థకం చేసుకున్నది. ఇదే మంత్రాన్ని పఠించిన ఓ పేద బ్రాహ్మణుడు లక్ష్మీ కటాక్షం కలిగి కోటీశ్వరుడైనాడు, అమర సుఖాలను అనుభవిస్తున్నాడు, దాన ధర్మాలను కావిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. ఏమిటి వింత?
ఒక్క మంత్రానికి ఈ ముగ్గురమ్మల దీవెనలు పొందగల మహిమాన్వితమైన ఈ మంత్రం ఎలా పుట్టింది అని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంటుంది, బ్రహ్మదేవపుత్ర, ఆ ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు. నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి. శ్రీలక్ష్మిలోని, శ్రీ సరస్వతిలోని, శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జత చేసిన మహిమాన్వితమైన మంత్రం ఈ మంత్రం. అదే ఓం శ్రీ మాత్రే నమః. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా ముగ్గురి కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. సంసారమనే దుఃఖం నుంచి బయటపడవేయగల ఒకే ఒక మహిమాన్వితమైన మంత్రం, ఎలాంటి కష్టమైనా పోగొట్టగల శక్తి కలిగిన బీజాక్షర మంత్రం, త్రిశక్తుల నుండి ఉద్భవించిన శక్తి మంత్రం ఈ మంత్రం. ఆడవారి పాలిట అమృతధారను ప్రసాదించగల అద్భుత మంత్రం. భూలోకంలో స్త్రీలకు బాల్యప్రాయంలో కావలసిన విద్యని, యవ్వన ప్రాయంలో కావలసిన ఐదోతనాన్ని, సౌభాగ్యాన్ని, వాటితో పాటు మనిషి మనుగడకు కావలసిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించగల ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించగలిగిన వారికి ఇక జీవితంలో దేనికి లోటు ఉండదు. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.